నమస్తే, నేను నా పేరు డాక్టర్ ఆలేటాటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వార్తా విశేషాన్ని మనం చూద్దాం. 10 కోట్లు దాటితే కరోడుపతి ట్యాక్స్, 40% సంపద 1% వారి వద్దే. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అధ్యయనంలో వెల్లడి, అగ్ర కులాలదే ఆధిపత్యం. చూద్దాం ఈరోజు ఆర్థిక వ్యవహారాలు, భారతదేశ ఆర్థిక వ్యవహారాలు, కూలీల పట్ల, నాలుల పట్ల, ధనవంతుల పట్ల ఒకే దేశము, ఒకే మతము, ఒకే మాట, ఒకే బాణం. ఈ అమ్మాయ దిక్కుమాల మాటలన్నీ, చాదగాని మాటలు, తెలివి తక్కువ మాటలు, అసలు అది మోసపూరితైన మాటలు. చూడండి, ప్రపంచంలో భారతదేశంలో అసమానతల దేశం ఇది, సమానత్వ దేశం కాదు. ఆరే కష్టపడేటోడమో, కూలోడు, నాలోడు, మధ్యతరగతి కుటుంబీకుడు, ఉద్యోగస్తుడు గర్భధారిద్రాన్ని అనుభవిస్తుండో, దొంగలు, బట్టెబా దొంగలు, లంగ లప్పటిగల్లో, నర్రూప రాక్షసులు కోట్లాది రూపాయలతోటి రాజ్యమేలుతుండ్రు, వాళ్ళ చేతిలో రాజకీయ పార్టీలు. ఇది కాదా భారతదేశం? దానికి సంబంధించిన వార్తా విశేషాన్ని చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఈరోజు కార్టూన్ ఎంత చక్కగా పెయింటింగు, ఆ చిత్రం ఉన్నదో. కోట్లాది మంది ప్రజానికం తూకంలో, కోట్లాది మంది ప్రజానికం తూకంలో పైకి లేచిపోతూ ఉన్నారు. పిడికల్లో ఉన్న కోటీశాలు, శతకోటీశాలు తూకం కిందికి వస్తుంది. ఇది గొప్ప చిత్రం. ఏం చెప్పాలా, జేమ్స్ టెలిస్కోప్ను పెట్టుకొని మొత్తం అంతరిక్షంలో, ఆకాశంలో దాటి అంతరిక్షంలో పోయి మొత్తం జగత్తు జాడను దొరకబడుతున్న శాస్త్ర సాంకేతిక యుగంలో ప్రక్కన చైనా 100 సంవత్సరాలు దాటి మానవ జాతిని దాటి ముందుకు పోతున్న ఈ దేశంలో, భారతదేశంలో బొచ్చలో బిచ్చం కోసం దేవురిస్తున్న పసిబిడ్డల దగ్గర మొదలెడితే ముసలి వరకు కోట్ల మంది. ఇదా భారతీయ జనతా పార్టీ రామరాజ్య పాలన ఫలాలు చూడండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా రామరాజ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురండి అన్నారుగా. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇదండి పరిస్థితి. దీనికి సంబంధించిన సమాచారం చక్కటి చిత్రాలతో మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. భారత్లోని ఆర్థిక సమానతను తగ్గించడానికి సంపన్నులపై అదనంగా అత్యల్ప పన్ను వేస్తే చాలని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్టులో తెలిపింది. ఈ 10 ఏళ్లలో దేశంలో భారీగా అసమానతలు పెరిగాయని వెల్లడించింది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ఆదాయం అసమానతలను తగ్గించడానికి, పరిష్కరించడానికి ప్రోగ్రెసివ్ వెల్త్ ట్యాక్స్, సమగ్ర పన్ను కాంప్రహెన్సివ్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇన్కమ్ అండ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇండియా 1922-2023 పేరుతో వాల్ ఇన్ఈక్వాలిటీ ఈ ల్యాబ్ రిపోర్టును విడుదల చేసింది. చూడండి, మొత్తం అన్నము వండితే మెతుకు పడితే మొత్తం తెలుస్తుందట. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మనం చూస్తూనే ఉంటాం. భారతదేశంలో ముఖ్యంగా భాగ్యనగరంలో ఆలేటాటం వరల్డ్ స్వచ్ఛంద సేవ సంస్థ అనొద్దు కానీ కేసీఆర్ దగ్గర మొదలు పెడితే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, పోలీసులు అందరం కలిస్తే ఇక్కడ బెగ్గర్లీ సిటీ 80% చేసినాం. కానీ మన నరేంద్ర మోడీ నియోజకవర్గం రామరాజ్య పాలనలో ఆకలి రాజ్యంతో, ఆకలి కేకలతో, బోలు బొచ్చలు చిప్పలు పట్టుకొని అడక్కదిట్టుకుంటున్న నా భారతదేశం వారణాసి, ఢిల్లీని తీసి తర్వాత దేశ రాజధాని చేయబోతున్న పరమ పవిత్రమైన వేద మంత్రోచ్చలతో శాస్త్రయుక్తంగా అక్కడ బ్రతుకులు ఇడుతున్న అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న నా వారణాసి నరేంద్ర మోడీ స్వయంగా తన నియోజకవర్గంలో భిక్షమడుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకవైపు ఉండగా వందల వేల కోట్ల రూపాయలతోటి ఈ దేశంలో 221 కుటుంబాల చేతుల మొత్తం ఎట్లా ఈ దేశం మొత్తం భారతదేశం అభివృద్ధి చెందట్లేదా? భారతదేశం అభివృద్ధి చెందుతుంది.
ఎవరితో చెందుతుంది, ఎందుకు చేస్తుంది, ఎట్లా చెందుతుంది? కష్టజీవులు నువ్వు నేను కష్టపడ్డ డబ్బునంతా ఎత్తుకపోతున్న ఈ దొంగలు 221 కుటుంబాల దొంగల చేతుల మొత్తం దేశ సంపద ఉంది. భారతీయ ప్రజానికము అన్నమో రామచంద్రని ఆకలి కేకలతో అలమటిస్తూ లక్షలాది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ నిరుద్యోగులు నికృష్ట దారిద్ర్యంతో బ్రతుకుతూ మధ్యతరగతి కుటుంబాలు మొత్తం ఇట్లా అగ్రభాగాన ఉన్న భారత ప్రజానికి 2 పూటలు కూడా కడుపుండి అన్నం తినలేని దుర్మార్గమైన పరిపాలనలో దౌర్భాగ్యమైన పరిపాలనలో వాళ్ళ జీవితాలు ఇట్లా దాపరించిన దానికి ఇదొక పెద్ద ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలోని 1% సంపన్నుల పాదనంగా వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేదల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేయవచ్చునని, సామాజిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగించవచ్చునని రచయితలు ఆర్థికవేత్తలు నితిన్ కుమార్ భర్తీ, లుకా ఛానల్, థామస్ పికెట్టి, అన్మోల్ సోమంచి సూచించారు. అత్యంత సంపన్నుల కోసం సమగ్రమైన ప్రగతిశీల సంపద పన్ను ప్యాకేజీని ప్రవేశపెట్టడం ద్వారా భారత్లో పెరుగుతున్న ఆదాయం సంపద అసమానతలు పరిష్కరించవచ్చన్నారు. చూడండి, అసలు వీళ్ళ దగ్గర డబ్బులంతా ముక్కు మోతి పగలగొట్టి గుంజుకొని మొత్తం దేశానికి సంపద పెట్టారా? వీళ్ళు నాట్లేస్టోళ్ళ, కోతలు కోస్టోళ్ళ, కుప్పలు నూర్పిన తర్వాత నెత్తి మీద వేసుకొని ఇచ్చేసేటోళ్ళ, పోనీ నట్లు బట్టి బోట్లు బట్టి ఫ్యాక్టరీలో పనిచేసేటోళ్ళ, పోనీ ఏమైనా కూర్చొని ఆఫీసులు కూర్చొని ఉదయం నుండి సాయంత్రం అంతా గొడ్డు రెడ్డి చాకిర్లాగా గుమస్తగిరిలాగా చేసేటోళ్ళ కానే కాదు. ఇదంతా మనం చేస్తుంటే మనకు తెలియకుండా మన సంపదను మొత్తం బ్యాంకు నుండి ఎత్తుకపోయి రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు ఇస్తూ కోట్లు వందల వేల కోట్ల రూపాయలు గడిస్తున్న వీళ్ళ సంపద గుంజుకునేది పోయాయి. వీళ్ళ దగ్గర ట్యాక్స్ వేస్తేనే ఎన్ని రకాల పరిష్కారాలు చూపొచ్చని ఈ మేధావులు చెప్తున్నారు. 100 కోట్ల ఆదాయంపై 4% పన్ను. ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత జనాభాలో అత్యంత సంపన్నులైన 1% మంది దేశంలో 22.6% సంపదలో 40.1% చొప్పున వాటాను కలిగి ఉన్నారు. అర్థమైందండి? ఈ దేశంలో 1% మాత్రమే 150 కోట్ల మంది ప్రజానికంలో 1% మంది ప్రజానికంలో మొత్తం 22.6% దేశ ఆదాయంలో వారి సంపదనే ఉన్నదట. 40% మొత్తం వాళ్ళ వాటను కలిగి ఉన్నదట. చూడండి, మరి భారతదేశంలో భారతీయ పాలకులు జవలో భారత్ మాతాకి జై అనంటే దేశభక్తులారా, ఇది ధర్మమా? ఇది సనాతన ధర్మమా? దీనికి సమాధానం చెప్పగలుగుతారా? చెప్పరు. ఎందుకంటే దొంగలకు సద్దులు మోసే పార్టీ మీది. ఆ ఎంగిలి ముక్కలకు బొక్కలకు ఆశపడే సునక మహారాజుల మీరు. మీ గావు కేకులు, మీ డిబేట్లు, మీ వార్తా పత్రికలు, మీ ప్రవచనాలు, దానికి గరం మసాలా, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, మెంతంకూర, పుదీనా, కరేపాకు కలిపేసినట్లు వేదమంత్రోచ్చరణలతో అష్టోత్తర శతనామాలతోటి అబ్బో అష్టాభిషేకాలతోటి సంస్కృత శ్లోకాలతోటి రాగయుక్తంగా కర్ణాటక శాస్త్రీయ గాత్ర శుద్ధితోటి చెప్పే మధులత మాత సాధ్విని మాత. ఈ మధ్యలో చాలామంది అండి పెద్ద దారాలు పెట్టుకొని పసుపంతా కుంకుమంతా పెట్టుకొని ఇక్కడ డింగిరడి చేసిన ఇవన్నీ అయిపోయినాయి. మనిషిలో రావాలా నీ మతం, నీ వ్యక్తిగతం, నీ విశ్వాసాలు నీకు సంబంధించినవి. కానీ ఈ భారతదేశ సంపదను మొత్తం దొంగలకు దోచిపెడుతూ ఆ దోచిపెట్టే దాంట్లో లంచం తీసుకుంటే సుప్రీంకోర్టు మిమ్మల్ని పట్టుకొని చెవుల మీదేసి ముక్కు పగిలిపోయేటట్టు భారతీయ కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తరపున సీతారాం యెచూరి గారి తరపున కోర్టులేసిన మాట వాస్తవం కదా. సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, పంజాబ్ బ్యాంకు, ఎన్ని బ్యాంకులు మొత్తం లూటి చేసి లాస్ట్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కూడా మొన్న తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇక్కడ చెప్పరేంది? ఇక్కడ మీ అష్టాభిషేకాలు, మీ సంస్కృత పద శ్లోకాలు రాయుక్తంగా మీరు అల్లెబుల్లి కబోర్లో కనిపించవు. ఎందుకంటే వాస్తవాలు ఇవి. 2014-15 నుంచి 2022-23 మధ్య
దేశంలో భారీగా అసమానతలు పెరిగాయి. అసమానతలు పెరగడంతో పాటు ఈ నేపథ్యంలో వాల్ట్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదికలో నిపుణులు కోటీశ్వర్లు పన్నును ప్రతిపాదించారు. 2022-23లో 10 కోట్లు దాటిన వారు మాత్రమే చెల్లించేలా చూడాలన్నారు. ఈ స్థాయి వారు దేశంలో కేవలం 0.04% పెద్దలు మాత్రమే ఉన్నారని అంచనా వేశారు. పన్ను ప్యాకేజీలో బేస్ లైన్, మోడరేట్, యాంబిషియస్ షేర్లతో 3 రకాల పన్నులు ప్రతిపాదించారు. బేస్ లైన్ వేరియంట్లో 10 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులపై వార్షిక పన్ను 2% విధించాలి. 10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లపై 33% వారసత్వ పన్ను, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయాలి. ఇది ఒకటే జీడిపిలో 2.7% రాబడిని పెంచుతుంది. మోడరేట్ వేరియంట్ కింద 10 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య నికర విలువ కలిగిన వ్యక్తులపై పన్నును 4% పెంచాలి. ఈ విలువ కలిగిన ఎస్టేట్లపై 38% వారసత్వ పన్ను వేయాలి. 100 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఎస్టేట్లకు వారసత్వ పన్నును 45%కి పెంచాలని ప్రతిపాదించింది. ఈ పన్ను విధానం భారత జీడిపిలో 4.6%కి సమానమైన ఆదాయాన్ని ఆర్జించగలదు. యాంబిషన్ పన్ను విధానంలో వ్యక్తులపై పన్ను రేట్లను 3%, 5% మధ్య, ఎస్టేట్ల వారసత్వాలు 40% నుంచి 50% మధ్య పన్ను పెంచాలని ప్రతిపాదించింది. దీంతో స్థూల జీడిపి పన్ను రాబడులు 6% పెరగొచ్చని అంచనా వేసింది. పన్నులని భారత ప్రభుత్వాన్ని ఇట్లా మామూలు జర్నలిస్టులు కానీ, ఆర్థికవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు అంటే పాలకుల పల్లెరగొడతారు. ఈ అమ్మ పాలకుల పల్లెరగొడతారు. మిమ్మల్ని మీ పార్టీకి డబ్బులు ఇచ్చి, మీ జెండాలకు డబ్బులు ఇచ్చి, మీ ఫ్లెక్సీలకు డబ్బులు ఇచ్చి, మీరు పెట్టే మీటింగ్లు వేదికలకి, ఆధునిక వేదికలకు మీటింగ్లు డబ్బులు పెట్టి, మీ కార్యకర్తలను తీసుకొచ్చడానికి, వాళ్ళ బొజ్జలు నింపడానికి, ఓటర్లు కొనడానికి, సభలు సమావేశాలు పెట్టడానికి, మత ఘర్షణలు సృష్టించడానికి, మీ రకరకాల సభలు సమావేశాలు, సంఘ విద్రోహ శక్తులకు మీరు చేసే నాటకాలకే, ఆయుధాల శిక్షణకే ఆర్ఎస్ఎస్ పేరు మీద కత్తులు, కటార్లతోటి, బాంబులతోటి ఈరోజు బ్లాస్టింగ్ కూడా చేస్తే టెర్రరిస్ట్ లాగా చేస్తున్న వీటన్నిటి ఖర్చు పెట్టి మీరు ఓడిపోయిన తర్వాత మీ మీద గెలిచిన ప్రతిపక్షాలను కూల్చడానికి, వాళ్ళని కొనడానికి డబ్బులు ఇస్తే, మాకు ఏకమేకై ఇస్తుంటామంటే ఇల్లంతా నాదని, మాకు పన్నులు ఇస్తారని పన్నులు ఈ గొప్ప వాళ్ళంతా. వీళ్ళంతా మహేష్ బాబు, పుష్పాలు, ఇట్లానే పవన్ కళ్యాణ్లు, వీళ్ళు కాదు హీరోలు. అసలైన ఆర్థిక నేరస్థ హీరోలు వీళ్ళంతా. తెర మీద కనిపించని హీరోలు వీళ్ళంతా. భారతీయ జనతా పార్టీకి, పాలకులకు కంటికి కనిపించని హీరోలు వాళ్ళకు వీళ్ళు. ఈ దేశద్రోహులకు దేశ సంపదను మొత్తం దోచిపెడుతుంటే, గర్భదారిద్ర్యంతోనే అడకదినే ఒకవైపు భారత మాత. రామరాజ్యమా ఇది? ఆకలి రాజ్యమా? సమానత రాజ్యమా ఇది? అసమానతల రాజ్యమా ఇది? ధర్మమా? ధర్మపీఠం దద్దరిల్లుతుందా? బోధి నీ ధర్మపీఠం దద్దరిల్లుతుందా? ఇదా సనాతన ధర్మం? కష్టపడటంలో భిక్షం అడగాల? కూర్చొని సోమరిపోతుల్లో 1000 కోట్ల రూపాయలతో చూడండి. ఒక్కొక్కడికి బీపీ, షుగరు, థైరాయిడ్, ఒక రకమైన దానికి వీళ్ళ జబ్బులు ఒక రకమైనది కాదు. ఇంత దరిద్రులు, దొంగలు, లంగలు, లపోటులు, బందిపోట్లు, దొంగల్ని దోచిపెడుతున్న భారతీయ జనతా పార్టీ అసలు విశ్వరూపం చూడండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.